మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో మైనార్టీ బాలికల పాఠశాలలో ఉన్న సమస్యలపై అమా న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది. అమా న్యూస్ కథనాలను ప్రచారంలో చేయడంతో డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంగుడోత్ వీరన్న, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఖాదర్ బాబా, మైనార్టీ యూత్ అధ్యక్షుడు ఫరీద్ స్పందించి దగ్గరుండి విద్యుత్ మోటార్ సాయంతో వర్షపు నీరును బయటకు పంపించారు. పాఠశాల పరిసర ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉండి దుర్వాసనతో విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై అమ్మా న్యూస్ వరుస కథనాలకు యంత్రాంగం దిగొచ్చింది. డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంగుడోత్ వీరన్న, కాంగ్రెస్ నాయకులు స్పందించి డోర్నకల్ మున్సిపల్ సిబ్బందితో కలిసి విద్యుత్ మోటారుతో నీరును తొలగించామన్నారు. మైనార్టీ విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన ఏఎన్ఎన్ న్యూస్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి మోటార్ ద్వారా నీళ్లు అటు కూడా పోతేనే, ఎందుకంటే ఊట ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అంటే ఫ్లాట్ తక్షణమే అతిథులు ఇచ్చి మట్టి పోయించే విధంగా ఎప్పటికప్పుడు దాన్ని ఫ్లాట్ యజమానులను శుభ్రపరిచే విధంగా ఇక్కడ డోర్నకల్ స్కూల్ దగ్గర కానీ పట్టణంలో కానీ చాలా వరకు ఫ్లాట్లు అంతా కంప పేరుకుతుంది. అటువంటి ఫ్లాట్ ఓనర్ లేకపోతే వాళ్ళు వినలేల నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబ్బంది క్లీన్ చేసి వాళ్ళ యొక్క ఫైన్ ఫ్లాట్ ఓనర్ల మీద వేసి వసూలు చేస్తే బాగుంది. ఎందుకంటే పరిశుభ్రంగా ఎప్పుడైతే మళ్ళీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎటువంటి రోగాలు జనాలు రాదు. అమ్మా న్యూస్ ఇట్లాంటి ఎన్నో విషయాలు వెలుగులో తేవాలని, ఇంకా మంచి వార్తలతోటి ప్రజలు దాన్ని ఆదరించాలని కోరుకుంటూ అమ్మా న్యూస్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మున్సిపాలిటీ సిబ్బంది మరియు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి మోటార్ ద్వారా నీళ్లు అటు కూడా